తెలంగాణలో పెద్ద పండుగ అంటేనే దసరాయే. కొత్త బట్టలు, పిండి వంటలు, మాంసము, పటాకులు, తాగేటోళ్లకు మందు, ఓ బొచ్చడు ఖర్చు ఉంటది. కొన్ని కంపెనీల పనిచేసేటోళ్లకు పండుగ బోనస్ అని ఇస్తారు. మొత్తం ఖర్చు వెళ్లకుండా కొంత నయమే కదా. అబ్బా మాకు కూడా ఇస్తే బాగుండే అని కడుమోళ్ళకు కూడా ఆశ ఉంటది. ఇక గీ ముచ్చటిన్నాక కొందరైతే చా మాకంట్ల జాబ్ లేకపాయే అని ఫీల్ అవుతారేమో. సింగరేణి కార్మికులకు మళ్ళొక బోనస్ వచ్చింది. మొన్న దసరా పేరు మీద ఒక్కొక్కరికి 1,95,000 ఇచ్చారు కదా. ఇప్పుడు కోల్ ఇండియా తరఫున 1,03,000, నిరుడు కంటే 9,000 ఎక్కువ. 2 బోనసులు కలిపితే 3 లక్షల రూపాయలు అకౌంట్ లో పడుతున్నట్టు. ఫస్ట్ ఇచ్చిందేమో మన సింగరేణి లాభాలకెళ్ళి. తెలంగాణలో ఇది ఉన్నట్టే రాష్ట్రానికి ఒకటి ఉంటాయి. అవన్నీ కలిపితేనే కోల్ ఇండియా అన్నట్టు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 2,23,000 మంది ఉంటే అందులో మనోళ్ళే 41,000 మంది. వీళ్ళు ఇంత బోనస్ ఇచ్చుడు ఇదే తొలుతానట. బొగ్గుబాయిలకు దిగి మనోళ్ళు చేసే కష్టానికి ఎంత ఇచ్చినా తక్కువనే. వెళ్తురుండది, గాలి చక్కగా ఆడది. ఒక్కొక్క పారి ఏమైనా కావచ్చు. డేంజర్ జాబ్. వాళ్ళు చీకట్లు అంత తిప్పలు పడితేనే మన ఇళ్లలో వెళ్తురు వస్తుంది. డబుల్ బోనస్ అందుకున్నారు కాబట్టి సింగరేణి ఏరియాలో దసరా జోరు ఉంటుండొచ్చు పోన్రే.